అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బందితో పగలగొట్టించడం చట్టవిరుద్ధమైన చర్యని సిఐటియు సిపిఎం నేతలు పేర్కొన్నారు. అంగన్వాడీల నిరసన దీక్షలు 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా పాతగాజువాక కూడల్లో 5 సెక్టార్ల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. కానీ మేము సమ్మెలోకి వచ్చాక వాళ్ళు దొంగతనంగా సచివాలయం సిబ్బంది చేత మా అర్ధరాత్రి చేత మా సొంత ఇల్లుగా చూసిన అంగన్వాడీ కేంద్రాన్ని తాళాలు భద్రకొట్టించారు. ఇది ఎవ్వరూ న్యాయం అని అడిగితే మమ్మల్ని సమ్మెలోకి రానివ్వకుండా చేశారు. సమ్మెలోకి రాకుండా మీరు వచ్చేయండి, మీకు అన్ని చేస్తామని చెప్పేసి నాలుగు విధాలుగా మీకు కోరికలు చేస్తామని చెప్పారు. ఏంటంటే 60 ఏళ్ళు 62 ఏళ్ళు చేశారు, 50,000 లక్షల రూపాయలు చేశారు. ఇవి మాకేమి సరిపోవు, మాకు కావాల్సిన కనీస వేతనం 26,000 ఇవ్వాలి అలా అని చెప్తే కూడా మా న్యాయమైన కోరికల కోసమే పోరాడే హక్కు మాకు లేనట్టుగా మమ్మల్ని అందరినీ కూడా చాలా నిర్బంధించి అర్ధరాత్రి మా అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయ సిబ్బందికి వాలంటీర్కి అప్పగించడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అడిగినందుకు మా రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ వెళ్తే మా చర్చలను కూడా విఫలం చేసి మమ్మల్ని మీరు ఇప్పుడు కనుక మీరు ఈ సమ్మె వదిలేసి వెళ్ళకపోతే మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. 13 రోజులు అవుతుంది. 13 రోజులు గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ రోజు పెంచుతారు, రేపు పెంచుతారు, ఎల్లుండి పెంచుతారు, మాకు న్యాయం చేస్తుంది ప్రభుత్వం అనే ఆశతో ఇన్నాళ్ళు మేము ఎదురు చూస్తూ వచ్చాము. అయితే గత కొన్ని రోజుల క్రితం మేము సమ్మెల్లోకి దిగుతాము అని చెప్పేసి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తుఫాన్లు ఉన్నాయమ్మా, మీరు కొంచెం మా గురించి ఆలోచించి 8వ తేదీ కల్లా మీరు సమ్మెల్లోకి వెళ్ళొద్దు, మీకు ఏదో ఒక విషయం మేము చెప్తామని చెప్పగానే సరే అని చెప్పి ప్రభుత్వం చెప్పే మాట కోసం మేము ఎదురు చూస్తూ వచ్చాము. ఈ రోజు ఏంటంటే 12వ తేదీ వచ్చేసరికి 11వ తేదీన మాకు చర్చలకు రమ్మని పిలిచారు. 11వ తేదీన చర్చలకు వెళ్ళేసరికి చర్చల్లో మాకు ఉదయం నుండి కాపలా కాస్తున్నా సరే మా నాయకులకి ఎటువంటి కార్యక్రమం ఎటువంటి విషయాలు కూడా ఏమి చేయమని చెప్పడంతో 12వ తేదీని మేము సమ్మెల్లోకి దిగడం జరిగింది. 12వ తేదీ నుండి ఈ రోజుకి 13 రోజులు జరుగుతుంది. అయినా సరే ప్రభుత్వం మాకు ఎటువంటి హామీలు